హోప్ ఛానల్లో దేవుని కార్యక్రమాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రేమతో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యము మీరు ఉంటే ఉండగా మీరు వాక్యాన్ని నేర్చుకుని ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని దేవుని యందు నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనిషి ఎంత ధనవంతుడు అయ్యాడు, ఎంత సాధించాడు అన్నదానికన్నా ఒక మనిషి తన జీవితంలో ఎంత సంతోషంగా ఉంటున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యము. నా జీవితంలో చాలా ధనవంతులను, చాలా ఎక్కువ ధనం ఉన్నవారు, విచారంగా ఉన్నవారు నేను చూశాను. అదేవిధంగా బాగా పేద స్థితిలో ఉన్న మనుషులను, వారు సంతోషంగా ఉన్నవారిని నేను చూశాను. కనుక ఈ లోకంలో మనిషిని ఏ విధంగా నేను కొలుస్తానంటే ఆ మనిషి సంతోషాన్ని బట్టి ఆ మనిషి ఎంత ఆశీర్వదించబడ్డాడో నేను నమ్ముతాను. ఎందుకనగా మనిషి సమస్తాన్ని సంపాదించుకుని మనకి సంతోషం లేకపోతే అతను సంపాదించుకున్నది అతనికి ఏమీ ఉపయోగము కాదు. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనుషులు సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో దేవుడు కొన్ని సూత్రాలను ఇచ్చాడు. మనుషులు సంతోషంగా ఉండాలంటే తృప్తిగా ఉండాలని చెప్పాడు. నీకు ఏమైతే ఉన్నదో దానిని బట్టి నువ్వు తృప్తి పడాలి. నువ్వు లేని దానికోసం నువ్వు ఆరాటపడకూడదు. నువ్వు లేని దానికోసం ఆరాటపడ్డప్పుడు నీకు ఏమైతే ఉన్నదో దాన్ని నువ్వు చూడలేవు. నీకు ఉన్నదాంతో నువ్వు తృప్తి పడ్డప్పుడు నువ్వు సంతోషపడతావు. కనుక సంతోషంగా ఉండాలి అంటే మనకి ఏమైతే ఉందో దాంతో మనము తృప్తి పడాలి. ఒక మనిషి అన్నాడు, ఒక మనిషి విచారంగా ఉండటానికి కారణం ఏమిటంటే అతను కోరికలు అపరిమితంగా ఉండటమే దానికి కారణమని చెప్పాడు. రెండవదిగా సంతోషంగా ఉండాలంటే మనిషి ఇతరులను అర్థం చేసుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోలేకపోతే ఆ మనిషి సంతోషంగా ఉండటం చాలా కష్టము. మూడవదిగా మనిషి ఎప్పుడు మంచి ఆలోచనలు రావాలి. మనిషి మనసులో ఎంత మంచి ఆలోచనలు వస్తే మనిషి అంత సంతోషంగా ఉంటాడు. కనుక చెడు ఆలోచనలు నీ హృదయం గుండా ప్రయాణం చేస్తున్నాయంటే, నీ హృదయంలో ఉన్నాయనంటే నీ ఆరోగ్యము పాడైపోతుంది, నీ జీవితం కూడా పతనము అయిపోతుంది. కనుక ప్రతి విషయంలోనూ మంచి తలంపులు తలంచడానికి మనుషులు ఇష్టపడాలి. తర్వాతగా కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయకుండా ఉన్నవాడు సంతోషంగా ఉండడు. కష్టపడి పని చేస్తే మనిషికి ఆరోగ్యం కూడా ఉంటుంది. కనుక ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వను చేసిన తర్వాత వారికి అన్నీ ఇచ్చి మీరు ఖాళీగా కూర్చోమని చెప్పలేదు. వారిని ఏం చెప్పాడంటే మీరు ఆ సేద్యం చేయమని చెప్పాడు. కనుక సంతోషంగా ఉండాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయడం అంటే రోజుకి 8 గంటలు కాదు, 8 గంటల కంటే ఎక్కువగా పని చేయాలి. తర్వాతగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రము మనిషి యొక్క జీవితాన్ని తెప్పరిల్లా చేస్తుందని చెప్పాడు, ఆనందాన్ని ఇస్తుంది అనే మాట చెప్పాడు. ఈరోజు మనిషి సంతోషంగా ఉండటానికి మనిషి ఏం చేయాలంటే దేవునికి విధేయుడిగా ఉండాలి. ఒక మనిషి దేవునికి విధేయుడిగా ఉండకపోతే ఆ మనిషి ఎంత ఉన్నతమైన వాడైనా కానీ ఆయన సంతోషం చాలా పరిమితంగా ఉంటుంది. మనిషి దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు ఆ మనిషికి వచ్చే ఆనందము, ఆ మనిషికి వచ్చే సంతోషమే వేరు. అందుకనే మనం చూస్తాం కదా, మీరు నన్ను చంపినాను మేము విగ్రహానికి నమస్కారము చేయము. ఎంత ధైర్యం వాళ్ళకి. దేవునికి విధేయుడిగా ఉన్నవాడు అంత ధైర్యంగా ఉంటాడు. మనము సంతోషంగా ఉండటానికి దేవుడు మనకి 10 సూత్రాలను బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చాడు. వాటిని అనుసరించి నడిస్తే మనం సంతోషంగా ఉంటాము. రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక ఆయన కలకత్తాలో బ్రహ్మ సమాజము అనే ఒకదాన్ని స్థాపించాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని చదవటము ప్రారంభించాడు. చదువుతూ ఉన్న తర్వాత ఆయన అంతా చదివిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డ 10 ఆజ్ఞలు ప్రపంచంలో ఉన్న మహానీతి సూత్రాలు అని చెప్పాడు. రాజా రామాయణ గారు చెప్పిన మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలు మహానీతి సూత్రాలు అనే మాట చెప్పాడు. కీర్తనలో 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలుపుక, అపహాస్యులు కూర్చుండ చోటన కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనే మాట చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము అవసరమో లేదో. తర్వాత కీర్తనలో 119:1 ఈ మాట చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు. అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవటం వల్ల ఆ మనిషి నిర్దోషిగా ఉంటాడు అని చెప్పాడు. మనిషి నిర్దోషిగా ఉండటం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కనుక ఇక్కడ ఈ జ్ఞాని అయిన ఈ మనిషి ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మనిషి అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తాడో ఆ మనిషి నిర్దోషంగా ఉంటాడనే మాట ఆయన చెప్పాడు. అదేవిధంగా ఒక మనిషి వీటిని అనుసరించి నడవటం వలన ఆ మనిషి తప్పిపోయే ప్రమాదం లేదని చెప్పాడు. దీని సారాంశం ఏంటంటే, నువ్వు పాపుల మార్గం నిలుకో, అపహాస్యులు కూర్చున్న చోటను కూర్చుండగా దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించటము అనగా నీవు పాపమునకు దూరంగా ఉండటము. పాపం చేయడానికి నీకు చాలా తక్కువ అవకాశము ఉంటుందనే మాట ఇక్కడ చెప్పాడు. ఒకవేళ ఏ మనిషి అయినా సరే ధర్మశాస్త్రము అవసరం లేదు అని అంటే అతను తప్పు చేయడానికి అవకాశం ఉంది, తప్పిపోవడానికి అవకాశము ఉన్నది. అందుకని ఈ గ్రంథంలో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దానిలో అమూల్యమైన ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఈ కీర్తనలో చెప్తున్నాడు, నువ్వు పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉండాలంటే, దుష్టుల మార్గాన్ని నువ్వు ఉండకూడదు అంటే నువ్వేం చేయాలా? ధర్మశాస్త్రం నందు దివారాత్రములు దాన్ని నువ్వు ధ్యానించాలనే మాట అక్కడ చెప్పాడు. ధర్మశాస్త్రము అవసరము లేకపోతే పాటించిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మత్తయి సువార్త 7:22-23 మనం అంతకుముందు ఒకసారి మనము చదివాము. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసులు పరలోక రాజ్యానికి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి దేవుడిచ్చే సమాధానము, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. అంటే ఈ మనుషులు ఆ ధర్మశాస్త్రానికి అవిధేయులుగా ఉండటం వల్ల వారు ఎక్కడ తప్పిపోతున్నారో వీళ్ళకి తెలియదు. కనుక వీళ్ళు తప్పిపోయారు అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. కానీ వారు పరలోక రాజ్యానికి ఎత్తబడే సమయం వచ్చినప్పుడు వారు అనర్హులుగా వారు లెక్కించడము జరిగిందని ఆ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాము. ప్రపంచంలో అతిపెద్ద రైలు మార్గము ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంది. లాంగెస్ట్ రైలు మార్గం అన్నమాట. తర్వాత రష్యా దేశంలో తర్వాత భారతదేశంలో ఉంది. అది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకటే ట్రాక్, 4000 కిలోమీటర్ల దూరం. కాశ్మీర్లో బయలుదేరిన ఆ ట్రైను కన్యాకుమారి దాకా అది వెళ్తుంది ప్రతిరోజు అది బయలుదేరినప్పుడు. ఒకవేళ కాశ్మీర్లో బయలుదేరిన ఆ రైలు పట్టాలు తప్పితే 1-2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పట్టాలు తప్పితే ఆ దగ్గరలో ఉన్న ఈ కాలంలోనో లేకపోతే ఈ చెరువులోనో అది పడిపోతుంది. కానీ పట్టాల మీద ఉన్నంత కాలం మాత్రము ఉన్నంత సమయం మాత్రము అది చక్కగా దాని గమ్యాన్ని చేరుతుంది. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా మనిషి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినప్పుడు ఆ మనిషి దాని యొక్క జీవితము, ఆధ్యాత్మిక జీవితము అది సాఫీగా అది సాగుతుంది, అది పాపరహితంగా అది సాగుతుంది. ఈ ట్రైను కన్యాకుమారి దగ్గర ప్రారంభమయ్యి కాశ్మీర్ దాకా ఎక్కడా పడకుండా వెళ్ళటానికి కారణం ఏమిటంటే ఆ ట్రైను ఆ ట్రాక్ మీద ఉంది కనుక అది ఎక్కడా పడకుండా వెళ్తుంది. అదేవిధంగా మనం కూడా దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి మనం జీవిస్తే మన క్రైస్తవ జీవితం కూడా అది సాఫీగా సాగుతుంది. ఈ 10 ఆజ్ఞలు మనుషులకి ఏమి బోధిస్తున్నాయి? ఈ 10 ఆజ్ఞలు మనుషులకి ఏం బోధిస్తున్నాయనంటే, యేసు ప్రభు మత్తయి సువార్త 22:37-40 వరకు ఆయనను ఆజ్ఞల్లో ఏది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని అడిగినప్పుడు ఆయన వివరించి 2 ఆజ్ఞలను ఇచ్చారు. ఆ ఆజ్ఞల యొక్క సారాంశం ఏమిటంటే ప్రేమ అని మనము చెప్తాము. ఈ ఆజ్ఞలు ఏమి బోధిస్తున్నాయంటే, నీవు దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా మనిషిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తల వచనమునకును ఆధారమై ఉన్నవి అనే మాట ఇక్కడ చెప్పాడు. కనుక ఈ ధర్మశాస్త్రం మనుషులకి ఏం బోధిస్తున్నాయంటే ప్రేమను బోధిస్తున్నాయి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అక్కరలేదు, ప్రేమ అవసరం లేదు అని అంటే ఈ లోకము అస్తవ్యస్తము అయిపోయి ఉండేది. కనుక మనము నేర్చుకుంటున్నాము ధర్మశాస్త్రము వాస్తవంగా అది ఏమి బోధిస్తుంది అంటే ప్రేమను బోధిస్తుంది. అందుకనే దేవుడు
ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన 2 రాతి పలకల మీద ఇచ్చాడు. ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు, రెండవ రాతి పలక మీద 6 ఆజ్ఞలు. మొదటి రాతి పలక మీద దేవుని ప్రేమించమని చెప్తుంది. రెండవ రాతి పలక మీద ఉన్న ఆ ఆజ్ఞలు నీవు మనిషిని ప్రేమించమని మనకి చెప్తుంది. తరువాతగా ఈ ధర్మశాస్త్రము మనుషులకు ఏం బోధిస్తుందంటే పాపము చేయకము అని బోధిస్తుంది. నువ్వు ధర్మశాస్త్రము పాపము చేయొద్దని యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పడ్డబడ్డ ఒక స్త్రీని వారు తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు, అయ్యా మరి ఈ స్త్రీ వ్యభిచారంలో పడ్డబడ్డది, మరి నువ్వు వీడికి ఏం శిక్ష విధిస్తావో ఆయన చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా వాస్తవంగా యేసు ప్రభువుని పరీక్షించడానికి, పరిశోధించడానికి, శోధించడానికి ఈమెను తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు నేల మీదకి వంగి ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు. ఈ విధంగా రాస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఎవరైతే యేసు ప్రభు రాస్తున్నారో చూస్తున్నారో వారందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవరో శిక్షించలేదా అని అడిగాడు. అంటే ఎవరో శిక్షించలేదయ్యా అని చెప్తే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించును, నువ్వు ఇకను పాపము చేయకునే మాట చెప్పాడు. కనుక ధర్మశాస్త్రం మనకి ఏం బోధిస్తుందంటే పాపము చేయొద్దనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవదిగా మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. మూడవదిగా నీ పాపాన్ని నీకు అది చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని చూపిస్తుంది. ఒక మనిషి అనుకుంటాడు ఆయన జీవించే జీవిత విధానము అతని దృష్టికి అది చాలా చక్కగాను చాలా మంచిదిగాను అది కనిపిస్తుంది. కానీ అది ధర్మశాస్త్రంతో పోల్చి మనం చూస్తే అప్పుడు మన జీవితం ఏ విధంగా ఉందో మనకి తెలుస్తుంది. ధర్మశాస్త్రం అంట మనిషికి తన పాపాన్ని చూపిస్తుందని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చాలా సందర్భాల్లో ఈ మాటను ఆయన చెప్పాడు. అయితే చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే కృప ఉన్నది కనుక పాపం మన మీద ప్రభుత్వం చేయదని మనుషులు అనుకుంటారు. అలా కాదు. కానీ ఈ ధర్మశాస్త్రము మనిషి ఎక్కడ తప్పిపోతున్నాడో, ఎక్కడ పాపం చేస్తున్నాడో అది మనకి చూపిస్తుంది. పరలోకంలో లూసిఫర్ పాపం చేశాడు. అది పాపమా అని ఏ విధంగా తెలిసిందంటే ధర్మశాస్త్రం ఉన్నది కనుక. ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేశారు. అది పాపమని ఏ విధంగా అది తెలియబడదండి, ధర్మశాస్త్రం ఉన్నది కనుక. అదేవిధంగా యోసేపు కూడా పాపం చేయవలసి వచ్చినప్పుడు అతను పాపం చేయకుండా నేను ఇంత దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను ఏ విధంగా ఉండను అనే మాట ఆయన చెప్పాడు. కనుక ఈ ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. అది పాపాన్ని చూపించకపోతే ఏమవుతుందంటే ఒక మనిషి శరీరంలో క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, ఆ క్యాన్సర్ ఆరంభ స్థితిలో దాన్ని మనము కనుగొంటే పర్వాలేదు. దాన్ని కనుగోకపోతే కనుక అది బాగా ముదిరిపోతే మన వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఏం చెప్తారంటే నీకున్న ఈ క్యాన్సర్ బాగా ముదిరిపోయింది, ఇక దీన్ని నయం చేయటం వీలు కాదు, నువ్వు కొద్దికాలం మాత్రమే నువ్వు బ్రతుకుతావు, తర్వాత నువ్వు మరణిస్తావు అనే మాట ఆయనకి చెప్తారు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని కృప, దేవుని ఈ యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఇది మనకి అవసరము. దేవుని మనం చేసే పాపానికి మనం పాపమని మనకు తెలియాలని అంటే కనుక ఈ ధర్మశాస్త్రం అవసరము. ఈ ధర్మశాస్త్రము మనకి పాపాన్ని చూపిస్తుంది. ఈ వాక్యం చెప్పాడు దీనిలోను, ధర్మశాస్త్రము ఎక్కడైతే ఉన్నదో అక్కడ పాపము ఆరోపించబడుతుంది. అయితే చాలామంది మనుషులు ఒక మాట చెప్తారు, ఏమిటంటే ధర్మశాస్త్రము పాపమైందండి గనుక ధర్మశాస్త్రం మంచిది కాదు అని అంటారు. ధర్మశాస్త్రము పాపం అయింది కాదు, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదే, ధర్మశాస్త్రము నీతి గలదే. కాకపోతే ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. ఆ పాపాన్ని కనుక చూపించకపోతే నువ్వు అదే స్థితిలో ఉంటావు. అదే స్థితిలో ఉండి నువ్వు ఆఖరికి నువ్వు నాశనము అయిపోయే స్థితికి నువ్వు వెళ్తావు. అందుకని ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితము అది బాగుండి ఉంటే ఏ స్థితిలో ఉన్నా ఆయన సంతోషంగా ఉంటాడు. మనము అపోస్తల కార్యంలో పౌలు శీలలను వారు బంధించి చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో సంఖ్యలు వేశారు కదా. సంఖ్యలు వేసినప్పుడు వారి గమ్యం ఏంటో వారికి తెలీదు. వారిని చంపుతారో లేకపోతే విడిచిపెడతారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు. అప్పటికే వారిని చాలా దెబ్బలు కొట్టారు. వాళ్ళని కొట్టి వారు ఆ బాధలో ఉన్నప్పుడు మనం చూస్తాము వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కీర్తనలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు చెరసాల్లో ఉండి. కనుక ఏ మనిషి అయితే ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాడో ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే
దేవునికి విధేయుడిగా ఉండాలి. దేవునికి అవిధేయుడిగా ఉంటూ మనిషి ఎంతకాలం క్రైస్తవుడిగా ఉన్నా అతను ఆధ్యాత్మికంగా బలంగా ఉండలేడు. ఒక మనిషి దేవునికి విధేయత చూపించినప్పుడు అతను ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాడు. అందుకనే మనము ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది మనుషులు మనం చూస్తాము. వారు ఎటువంటి స్థితిలో అయినా సరే దేవుడిని పట్టుకుని విడిచిపెట్టకుండా వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేవునికి విధేయత వారు చూపించేవారు. తరువాతగా ఈ ధర్మశాస్త్రము ఏమి బోధిస్తుందో మనము నేర్చుకునే అంశం ఏమిటంటే ఎవరిని ఆరాధించాలో ఈ 10 ఆజ్ఞలు మనకి చూపిస్తాయి. ఎవరిని ఆరాధించాలని చెప్తుంది మొట్టమొదటి ఆజ్ఞ. మనం ఆరాధించవలసింది దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. ఇంకే దేవుడిని కూడా ఆరాధన చేయకూడదని ధర్మశాస్త్రం నీకు చెప్తుంది. ఈ ఇశ్రాయేలీలు వారు చేసిన తప్పిదాల్లో అది బాగా పెద్ద తప్పిదం ఏమిటంటే దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తే వీళ్ళకి వేరొక దేవుడు ఉన్నాడు. వేరే దేవుళ్ళని వేరు ఆరాధన చేసేవారు. ఆకాశమును, భూమిని, సముద్ర జలధారలను సృష్టించిన వానికే నమస్కారము చేయమని మనకి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తాము. కనుక మిత్రులారా, ఈ ధర్మశాస్త్రము ఈ 10 ఆజ్ఞలు మనిషికి ఎవరిని ఆరాధించాలో అది మనకి చెప్తుంది. సృష్టిని కాదు కానీ సృష్టికర్తను ఆరాధన చేయాలి. ఈ లోకంలో చాలామంది మనుషులు ఈ సత్యము తెలియకపోవటం వల్ల మనుషులు తప్పిదము చేస్తున్నారు. తర్వాత రెండవదిగా ఎప్పుడు ఆరాధించాలి? ఈ 10 ఆజ్ఞలు మనిషికి బోధించేది ఏమిటంటే ఎప్పుడు ఆరాధించాలి? 7వ రోజుని ఆరాధించమని ఈ ధర్మశాస్త్రము చెప్తుంది. లేక ఈ 10 ఆజ్ఞలు చెప్తున్నాయి. 7వ రోజు దేవుడిచ్చిన వారంలో ఆఖరి రోజు. దేవుడు మొదటి 6 రోజులు సృష్టించేశాడు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. కనుక 7వ రోజుని మీరు విశ్రమించమని ఆయన చెప్పాడు. 7వ రోజుని నన్ను ఆరాధన చేయమని చెప్పాడు. సహజంగా విశ్వాసం ఉంటే చాలు, మనిషికి కృప ఉంటే చాలు, అతను ఏ రోజున ఆరాధన చేసినా పర్వాలేదు అనుకునే మనుషులు చాలామంది ఉన్నారు. కానీ ఏ రోజున చేసినా పర్వాలేదని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పలేదు. దేవుడు ఏ రోజునైతే విశ్రమించాడో అదే రోజున మనం కూడా విశ్రమించమని చెప్పాడు. ఆ రోజుని ఆరాధన చేయమని చెప్పాడు. ఒక మనిషి ఒక బొమ్మను, అందమైన బొమ్మను గీశాడు. ఆ బొమ్మని ఆయన 6 రోజుల్లో ఆయన గీశాడు. 6 రోజుల్లో దాన్ని గీసిన తర్వాత దాన్ని ఎగ్జిబిషన్కి పెట్టాడు. ఆయన పెడితే దాన్ని అందరూ చూస్తున్నారు. ఆ బొమ్మని చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆ బొమ్మ గీసిన అతను మెచ్చుకోవట్లేదు. ఇది చాలా బాగుంది, ఇంత అందంగా ఉంది అని అందరూ మెచ్చుకుని వెళ్ళేవాళ్ళే. కానీ దాన్ని ఎవరైతే గీశారో దానిని ఎవరు కూడా ఆ మనిషిని మెచ్చుకోవట్లేదు. అప్పుడు ఈయన పక్కన నిలబడి చూస్తున్నాడు. ఎందుకు అందరూ వస్తున్నారు, ఈ బొమ్మని మెచ్చుకుంటున్నారు, కానీ బొమ్మను గీసిన నన్ను మాత్రం ఎవరో మెచ్చుకోవట్లేదు, ఏంటి కారణం అని అతను ఆలోచిస్తే దానికి కారణం ఏమిటంటే ఆ బొమ్మ గీసిన ఆ మనిషి పేరు ఆ బొమ్మ పైన రాయలేదు. సహజంగా బొమ్మ గీసిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి పేరు దాని మీద రాస్తారు. కనుక ఈ చిత్రకారుడు ఆ బొమ్మ పైన ఇతని పేరు రాయలేదు కనుక అది ఎవరు గీశారో ఎవరికీ తెలియదు. కనుక గీసిన వారిని ఎవరో కూడా మెచ్చుకోవట్లేదు. కనుక ఈ 7వ దిన ఆరాధన అనేది దేవుడు సృష్టికర్త అని మనకి తెలియచేయడానికి దేవుడు దాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు సృష్టికర్త అని మనకు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దేవుడు ఈ 7వ రోజును ఆరాధన ఇచ్చాడు. 7వ రోజు ఆరాధన చేయటం అంటే దేవుడు సృష్టికర్త అని జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు కల్పించిన ఆ రోజును మనం ఆరాధించడం వల్ల దేవునికి మనం విధేయులుగా మనము ఉండలేము. దేవుడు ఏ రోజైతే ఆరాధించమని చెప్పాడో ఆ రోజుని ఆరాధించడం వల్ల దేవునికి మనము విధేయులుగా ఉంటాము. ఒక మనిషి, ఒక యవనస్తుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అయితే ఆయన వివాహం చేసుకున్న ఆ స్త్రీకి ఇంకా 6 సహోదరులు ఉన్నారు. అయితే ఈయన పెళ్ళైపోయిన తర్వాత నేను ఎవరో ఒకరిని నేను నాతో పాటు తీసుకువెళ్తాను అని అంటే అది కుదరదు. ఇతను ఎవరిని తీసుకువెళ్ళాలంటే ఎవరినైతే ఈయన వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీని మాత్రమే ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాలి. అంతేగాని నేను వివాహం ఒకరిని చేసుకుని వేరే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తానంటే అది చట్టము ఒప్పుకోదు. అదేవిధంగా దేవుడు ఏ రోజున ఆరాధన చేయమని చెప్పాడో
ఆ రోజుని ఆరాధన చేస్తే మనకి ఆశీర్వాదాలు మనకి వస్తాయి. తర్వాత మూడవదిగా ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఈ ఆజ్ఞల్లో మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదివితే దీనిలో ఏ విధంగా ఆరాధించమని చెప్పాడంటే, నీ పనంతటిని ముగించి నువ్వు విశ్రమించు, 7వ రోజు నువ్వు పని చేయదని చెప్పాడు. అదేవిధంగా లేవికాండము 23వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, జీవనోపాధికి సంబంధించిన ఏ పని కూడా నీవు చేయకూడదు. అనగా 6 రోజులు మనం కష్టపడి మనం పని చేసుకోవాలి, మన జీవనోపాధికి కావాల్సిన ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. 7వ రోజు మాత్రమే దేవునిది. అది కనుక దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాత్రమే ఆరాధన చేయాలి, ఏ పని కూడా చేయకుండా ఆరాధించమని దేవుడు చెప్పాడు. కనుక మనం ఏ విధంగా ఆరాధించాలి? ఏ పని చేయకుండా. మనము విశ్రాంతి దినమందు వేరే వేరే పనులు పెట్టుకుని మనం చేస్తే దేవుని మనం పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము పరిపూర్ణంగా దేవుని ఆరాధన చేయలేము. దేవుడు 6 రోజులు మనుషులకు ఇచ్చాడు, 7వ రోజు నాదని చెప్పాడు. ఆ రోజు మీరు అందరూ కూడా నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధన చేయమని ఆయన చెప్పాడు. కనుక దేవుని దగ్గరికి మనం 7వ రోజు వెళ్ళాలి, దేవుడిని ఆరాధన చేయాలి. ఆ రోజు పని అంతా కూడా మనము మానేయాలి. జీవనోపాధికి సంబంధించిన ఏ పని కూడా చేయకూడదు. ఆఖరిగా ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే చెప్పాడు 10 ఆజ్ఞల్లో, నేను ఈ 7వ దినాన్న పరిశుద్ధపరచి ఆశీర్వదించాను. కనుక 7వ దినాన్న దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఏ మనుషులైతే ఈ 7వ దినాన్ని ఆరాధన చేస్తారో దేవుడు వారందరినీ పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ విశ్రాంతి దినమును గైకొనడం ద్వారా మన పరిశుద్ధులము అవుతామని వాక్యం మనకి చెప్తుంది. ఈ వాక్యంను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమతో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మీ వాక్యాన్ని విని మీ వాక్యాన్ని అనుసరించి నడిచే ఆ జ్ఞానమును మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ మా ప్రభు బహుగా దీవించి వాక్యానుసారముగా జీవించినట్లు వారిని ఆయుత్తపరచమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.